హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈ వీడియోలో మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ ఏమి ఇచ్చారు, మనం ఈ విషయాల గురించి క్లియర్గా పిన్ టు పిన్ డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో సిలబస్ ప్రకారం ఏ టాపిక్కి ఏ బుక్ రిఫర్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయని చెప్పేసి కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకే రైట్. సో మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో మనకి ఫిలిమ్స్లో 2 పేపర్ ఫిలిమ్స్లో 150 మార్క్స్ పేపర్ ఉంటుందండి. దాంట్లో 75 మార్క్స్ అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, మరొక 75 మార్క్స్లో జనరల్ సైన్స్ టాపిక్ ఉంటుందమ్మా. ఓకే రైట్. సో దీనికి సంబంధించి మనం మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో కంప్లీట్ కోర్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కంప్లీట్ కోర్స్ అందిస్తూ దాంట్లో పూర్తి ప్రామాణిక పుస్తకాలు ఉన్న అంశాలను అంటే తెలుగు అకాడమీ, ఎన్సీఆర్టీ ప్రభుత్వ వెబ్సైట్స్ మాత్రమే ఫాలో అవుతూ మీకు క్లాసెస్, టెస్ట్ సిరీస్, మెటీరియల్ పీడిఎఫ్ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో అట్లాంటి విద్యార్థులు ఈ కోర్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి. 100% మిమ్మల్ని ఉద్యోగం వైపు తీసుకువెళ్తుంది. ఓకే రైట్. మరి గమనించినట్లయితే మనం రాసిన గ్రూప్ 2 పేపర్ రాసి చూసిన తర్వాత మీలో చాలా మందికి ఒక మార్పు అయితే వచ్చిందండి. ఏంటంటే ప్రైవేట్ పబ్లికేషన్ కాదు, ప్రామాణిక పుస్తక చదవ అని చెప్పేసి ఒక మార్పు చాలా మంది వచ్చిందనమాట. మీరు ఇప్పటి కూడా గమనించండి, మీరు దీనికి సంబంధించి జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఒక ఇంత బుక్ తీసుకొని అది చదివితే మీకు ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. ప్రతి టాపిక్కి ఒక ప్రామాణిక పుస్తకం తీసుకొని చదవాలి. అట్లయితే మీకు న్యాయం జరుగుతుంది. అలా అయితే మీకు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఆల్రెడీ మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, సచివాలయం పైన కొంత అవగాహన ఉంది కాబట్టి దాన్ని ఇంకొంచెం పెంచుతూ కొంచెం ఎఫర్ట్ పెడితే ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే మరి గమనించినట్టయితే ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సమకాలీన పరిణామాలు. ఓకే ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా అంటే ఏమి ఇచ్చారమ్మా? జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సమకాలీన పరిణామాలు. ఓకే రైట్. సో జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 కలుస్తాయి. దానికి తోడు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ 4 టాపిక్స్ అనేవి దీంట్లో ఇన్బిల్ట్గా ఉంటాయమ్మా. రైట్. డే టు డే లైఫ్ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మీకు మార్కెట్లో సామాన్య శాస్త్రం అని తెలుగు అక్కడ బుక్ ఉందండి. సామాన్య శాస్త్రం అని తెలుగు అక్కడ బుక్ ఉందన్నమాట. సో దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించిన కంప్లీట్ థియరీతో పాటు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. కొత్త బుక్కే 2023 అండ్ ఎండింగ్లో 2024లో వచ్చిన బుక్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఆ బుక్ రిఫర్ చేస్తే దీంట్లో వచ్చే 7-8 మార్కులు ఖచ్చితంగా మీకు సాధించే అవకాశం అయితే ఉంటుంది. దానికి తోడు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన కాన్సన్ట్రేట్ పెట్టినా అలల్స్ మీకు తెలుగు ఒకటి బుక్ తీసుకున్నా, ఒకవేళ తెలుగు ఒకటి బుక్ తీసుకపోతే కొన్ని వెబ్సైట్స్ని అంటే మనకి ఇస్రో సంబంధించి ఓకే, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి కొన్ని వెబ్సైట్స్ని చెప్తాను. సో వాటిని ఫాలో అయినా సరే మీరు దీనిపైన ఈజీగా మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఇస్రో యొక్క ప్రయోగాలు అవ్వచ్చు, ఇస్రో అనుబంధ సంస్థలు అవ్వచ్చు. అంటే బేసిక్గా వచ్చేవి మనకి ప్రయోగించిన ర్యాకెట్స్ ఏంటి, దానికి సంబంధించి ఉపగ్రహాలు ఏంటి, దాని లక్ష్యం ఏంటి, ఇట్లాంటి బిట్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. తర్వాత ఇస్రోకి అనుబంధ సంస్థల యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని చెప్పేసి అలాంటి బిట్స్ వస్తుంటాయి. ఓకే సో ఏదైనా అదేవిధంగా డిఆర్డిఓ గురించి కూడా దీంట్లో బిట్స్ వస్తుంటాయి అనమాట. అక్కడ దాంట్లో అపాయింట్మెంట్ సంబంధించిన బిట్స్ వస్తుంటాయి. ఓకే సో వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తే ఒక 3-4 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మీరు స్కోర్ చేయొచ్చు. అదర్స్ మీరు ప్రైవేట్ పబ్లికేషన్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ఫాలో అయినా మంచిదే, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చిన్న టాపిక్ కాబట్టి 2-3 మార్కులకి మీరు ఎట్లాంటి ఆప్షన్ చూసుకోవచ్చు. ఓకే సెకండ్ టాపిక్ చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ టాపిక్ అండి. ఓకే కరెంట్ అఫైర్స్ జాతీయ ప్రాముఖ్యత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కరెంట్ ఇష్యూస్, కరెంట్ ప్రస్తుత సంఘటనలు అనమాట.
ఓకే, సో దీనికి సంబంధించి నేషనల్ ఇంటర్నేషనల్ లేదు, ఇంటర్నేషనల్ కొంచెం టచ్ ఏం పర్లేదు, నేషనల్ లోకల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు అనేవి ప్రీవియస్ 6 months సంబంధించిన కంటెంట్ చదువుకుంటే దీంట్లో 10కి 10 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు 15 మార్క్స్ కూడాను కరెంట్ అఫైర్స్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనికి నోటిఫికేషన్ రాకముందు నుంచే మనం కరెంట్ అఫైర్స్ అనేది చదువుకుంటూ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎగ్జామ్ డేట్ వరకు ఉన్న మంత్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయండి. మీరు ఏదైనా మ్యాగజైన్స్ ఫాలో అవుతారా ఆర్ ఏమంటారు డైలీ పేపర్ ఫాలో అవుతారో అది మీ ఇష్టం. పేపర్ ఫాలో అయినప్పుడు ఒక కంటెంట్ తీసుకున్నప్పుడు ఆ కంటెంట్ని మనం షార్ట్ నోట్స్ రాసుకోవడం వల్ల ప్రతి అంశం కూడా మనం పిన్ టు పిన్ వెళ్ళడం వల్ల ఒక బిట్ కూడా మిస్ కాకుండా ఉంటుందన్న విషయం గమనించండి కరెంట్ అఫైర్స్ పరంగా. ఓకే, నెక్స్ట్ చూస్తే థర్డ్ టాపిక్ భారతదేశ చరిత్రలో ఏపీ మరియు భారత్ జాతీయ ఉద్యమం అంటే మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఏపీ, మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో ఈ టాపిక్ ఇచ్చారండి. ఓకే, దీంట్లో సేమ్ మళ్ళీ అన్నింటిలో ఉన్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలన్నీ కల్పించారనమాట. ఓకే, అయితే గమనిస్తే దీనికి సంబంధించి 2 పుస్తకాలన్నీ చాలా బాగుంటాయి. ఒకటి ఏంటమ్మా అంటే ఏపీ మోడర్న్ హిస్టరీకి పి రఘునాథరావు బుక్ ఒకటి, అదేవిధంగా బిపిన్ చంద్ర బుక్ అనేది ఇండియన్ మోడర్న్ హిస్టరీకి బాగుంటుంది అనమాట. సో ఈ బుక్స్ ఫాలో అవ్వచ్చు. ఆర్ఎల్స్ అలా కాదు అన్నట్లయితే అవి మీకు దొరకకపోతే, అవి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే మీరు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని చెప్పేసి తెలుగు అక్కడ బుక్ ఉంటుంది. దాంతోపాటు 1526 నుండి 1964 వరకు ఓకే మీకు తెలుగు ఎకానమీ సో బుక్ కూడా అందుబాటులో ఉందన్నమాట. ఆ బుక్ తీసుకున్నా సరే మీకు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చండి. ఓకే, సో ఏంటిది థర్డ్ టాపిక్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దృష్టి సారించి భారతదేశ భౌగోళిక శాస్త్రం అంటే ఏపీ జోగ్రఫీ అండ్ ఇండియన్ జోగ్రఫీ అనమాట. ఓకే, ఏపీ మరియు ఇండియన్ జోగ్రఫీ సంబంధించిన అంశాలు. ఓకే, అయితే ప్రెసెంట్ అయితే మార్కెట్లో ఏపీ జోగ్రఫీకి కానీ ఇండియన్ జోగ్రఫీకి కానీ అప్డేటెడ్ బుక్ అయితే లేదు. సో మీరేం చేస్తారంటే 26 జిల్లాలు మారిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిన ఏదైనా బుక్స్ రెఫర్ చేసుకోండి. ఓకే, బట్ దాంట్లో చాలా మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. ప్రతి జిల్లాలో మారిన ప్రదేశాల ఆధారంగా ప్రస్తుతం ఏది బుక్ వస్తుందో ఆ బుక్ అనేది రెఫర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇండియన్ జోగ్రఫీ కూడాను 2020లో తెలుగు అక్కడి నుంచి బుక్ వచ్చింది. ప్రజెంట్ అయితే మాకేం బుక్ కనిపించలేదమ్మా. సో ఒకవేళ మీకు తెలుగు అక్కడే బుక్ రెఫర్ చేసినా ఓకే, కానీ కొంచెం కంటెంట్ని అప్డేట్ చేసుకుంటే మంచిదన్నమాట. అదర్స్ మీకు ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ అయినా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇండియన్ జోగ్రఫీ, ఏపీ జోగ్రఫీ అనేది మ్యాక్సిమం కరెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కరెంట్ ఉంటాయి, తక్కువ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మార్క్స్ పోయినా సరే 1-2 మార్క్స్ పోతాయి, కానీ మ్యాక్సిమం అన్ని కవర్ చేసే పుస్తకాలు అనేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దాన్ని రెఫర్ చేసుకోండి. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఈ లోపల ఏమైనా తెలుగు అక్కడి నుంచి బుక్ వస్తే దాన్ని రిఫర్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక చూడండి భారత రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థ అంటే ఇండియన్ పాలిటీ, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ. ఓకే, ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ పాలిటీకి మీరు ఖచ్చితంగా తెలుగు అకాడమీ పుస్తకం కానీ లేదంటే లక్ష్మీకాంత్ పుస్తకం కానీ చదువుకునే ప్రయత్నం చేయండి. ఓకే, అదేవిధంగా మీకు ఇండియన్ హిస్టరీ సంబంధించి ఇండియన్ ఎకానమీ సంబంధించి తెలుగు అకాడమీ న్యూ ఎడిషన్ బుక్ వచ్చింది. సో దాన్ని రెఫర్ చేయొచ్చు. అలాగే మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే మీకు రమేష్ సింగ్ పుస్తకం కూడా అందుబాటులో ఉంటుంది. ఆ పుస్తకం రెఫర్ చేస్తే మీకు దీంట్లో వచ్చే 8-9 మార్క్స్ అనేవి ఈజీగా కవర్ అవుతాయి అనమాట. అయితే కంటెంట్ అనేది మరీ గ్రూప్ 2 లెవెల్లో అంతా వెళ్ళొద్దు. సో సిలబస్ అనుగుణంగా వెళ్తే మీకు బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ అమ్మ దాని తర్వాత చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, కంప్లీట్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ సంబంధించిన అంశాలు ఉన్నాయన్నమాట. ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కలిపి కూడా అన్నీ కలిపి ఉంటుందన్నమాట. సో దీనిపై కాన్సన్ట్రేట్ చేయండి. దీనికి కూడా తెలుగు అక్కడ బుక్ వచ్చిందండి. మన గ్రూప్ 2లో మీరు గమనించారో లేదో ఎవ్వరు కూడా రీజనింగ్ అర్థమయ్యే సంబంధించి తెలుగు అక్కడ పుస్తకాలు ఫాలో అవ్వలేదు, కానీ దాని నుంచి 4 బిట్లు డైరెక్ట్గా వచ్చేసేయండి. దాంట్లో మీరు చూసి ఉంటారు ఒక ట్రయాంగిల్ అని చెప్పేసి ఇట్లా వచ్చింది మనకి. ఓకే, సో ఒక ట్రయాంగిల్ పెట్టి ఈ విధంగా రావడం జరిగింది.
ఓకే, ఇది చూసే ఉంటారు మీరు, ఈ బిట్టు మీరు చూసే ఉంటారు. ఓకే, సో ఈ బిట్ని డైరెక్ట్గా ఆ బుక్ నుంచి రావడం జరిగింది. దీంతోపాటు మిగతా బిట్స్ అనేవి కొంచెం రిలేటెడ్గా సేమ్ మోడల్ రావడం జరిగింది అనమాట. మనం ప్రామాణిక పుస్తకాలను ఫాలో అయితే కొన్ని సందర్భాలలో మనకి వచ్చే బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయనే విషయం గమనించండి. దీనికి సంబంధించి తెలుగు బుక్ వచ్చింది, దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ అధ్యయనం సంబంధించి కూడాను తెలుగు అకాడమీ బుక్ అయితే ఉంది. ఎక్సలెంట్ బుక్, అది చాలా బాగుంది, అది రెఫర్ చేయండి. మ్యాక్సిమం మీకు ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ కవర్ అవుతుంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో దీంట్లో భారతదేశం మరియు ఏపీ యొక్క విపత్తు నిర్వహణ, దుర్బలత ప్రొఫైలు, దాని యొక్క భావనలు. ఓకే, అంటే ఇంట్రడక్షన్ అమ్మా నిన్ను. నెక్స్ట్ సో ఇదేంటమ్మా అంటే ప్రకృతి వైపరీత్యాలు, కారణాలు, ప్రభావాలు, మానవ నిర్మిత వైపరీత్యాలు, దానికి సంబంధించిన నిర్మాణ వ్యూహాలు, ఉపశమన చర్యలు. ఓకే, సో అంటే ఏంటమ్మా ఇక్కడ ఏమంటే సో ఇంట్రడక్షన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చారు. సెకండ్ ఏంటమ్మా అంటే విపత్తు రకాలు. ఒకటి ఏంటంటే సహజసిద్ధంగా వచ్చేవి, మానవ ప్రేరేపిత విపత్తులు అన్నమాట. వీటికి సంబంధించిన కారణాలు ఏంటి, ఆ విపత్తులు ఏంటి, దానివల్ల వచ్చే ప్రభావాలు ఏంటి, ఉపశమన చర్యలు అని చెప్పేసి కూడా మనకి ఇచ్చారనమాట. దీనికి కూడా తెలుగు అకాడమీ బుక్ ఎక్సలెంట్ బుక్, చాలా బాగుంది. ఓకే, ఆ బుక్ రెఫర్ చేసినా సరే మీకు మంచి మార్క్స్ వస్తాయి. దాంట్లో కోవిడ్ టాపిక్ అనేది లేదు, కానీ ఆ కోవిడ్ టాపిక్ని అప్డేట్ చేసుకోండి. ఓకే రైట్. సో ఇవి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, దీని నుంచి మనకి 75 మార్క్స్ వస్తాయండి. ఓకే, పార్ట్ బి చెప్పినప్పుడు మీరు సార్ ఇన్ని టాపిక్స్ అనుకోకండి. సో అన్ని టాపిక్స్ కాదు, మీ అన్ని సబ్జెక్టులు కాదు, ఇవి అన్ని సబ్ టాపిక్స్, చిన్న చిన్న టాపిక్సే, పెద్ద ఎక్కువ ఉండదు. చూడండి నెక్స్ట్ అమ్మా, జనరల్ సైన్స్. సో ఎస్ఎస్సి స్టాండర్డ్. సో దీంట్లో సో ఎనర్జీ జనరేషన్, రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్. ఓకే, పునరుత్పాదక మరియు పునరుత్పాదక శక్తి వనరులు అనమాట. ఓకే, రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ వనరులు ఉన్నాయన్నమాట. సో దీంట్లో వీటికి సంబంధించి ఏంటమ్మా అంటే మనకి సోలారు. ఓకే, సోలార్తో నడిచే కొన్ని పరికరాలు, జలశక్తి సంబంధించి, పవన శక్తి సంబంధించి, బయోగ్యాస్, హైడ్రోజను, ఆల్కహాలు, జియోథర్మలు. ఓకే, కలప. ఈ ఓవరాల్ చూసుకున్నట్లయితే మీకు మొత్తంగా చూసుకుంటే 3 to 4 అవర్స్ వస్తుందండి మీకు క్లాసెస్ పరంగా అయినా సరే. అంటే 3 to 4 అవర్స్లో మీరు కంప్లీట్ చేసి వచ్చు అనమాట. అదేవిధంగా చూసినట్లయితే పునరుత్పాదక వనరుల్లో శిలాచందనాల్లో బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, ఓకే, మంచి ఇంధనం యొక్క దహన ఎంపిక కోసం పరిస్థితులు, ఓకే, న్యూక్లియర్ ఫ్యూజను, న్యూక్లియర్ ఫిషను, చైన్ రియాక్టరు. ఓకే, సో ఇవన్నీ కలిపి ఒక 5 అవర్స్ టైం తీసుకుంటుందమ్మా క్లాసెస్ పరంగా. మీరు చదువుకుంటే 1 డే టైం పడుతుంది అనమాట. సో 1 డేలో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఈ టాపిక్ అనమాట. ఓకే, రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ రిసోర్స్ గురించి. ఓకే, సో ఇది ఒక టాపిక్, నాట్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ ద వన్ టాపిక్ ఓన్లీ. నెక్స్ట్ సెకండ్ టాపిక్ విషయానికి వస్తే ఇది చూడండి, అది గమనించండి. మరి ఈ టాపిక్ ఎక్కడ ఉంటుందమ్మా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఉంటుంది. తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు గ్రూప్ 2 కైనా చదువుకున్నా సరే, గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ పార్ట్ ఉంటుంది. ఓకే, సో ఆ సెకండ్ పార్ట్లో ఉన్న టాపిక్ అనమాట. చిన్న టాపిక్కే, పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మహా అయితే 10-15 పేజీలు ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండదు. ఓకే, నెక్స్ట్ అమ్మ చూడండి, జీవ ప్రపంచం కంప్లీట్. ఇది బయాలజీ సంబంధించి అంశాలు అనమాట. పోషకాహారము, పోషణ రీతులు, జీవన ప్రక్రియలు. ఓకే, మొక్కల పోషణ, అమీబా, మిడత వంటి జంతువుల్లో పోషకాహారము అంటే న్యూట్రిషన్ గురించి కంప్లీట్గా. సో మానవ జీర్ణ వ్యవస్థ, మొక్కలు మరియు జంతువుల్లో శ్వాసక్రియ రకాలు, చర్మము, ముప్పల ద్వారా శ్వాసనాలు ఉపరితిత్తులు. ఓకే, మానవ శ్వాసకోశ వ్యవస్థ యొక్క నిర్మాణము, పనితీరు. ఓకే, సో కంప్లీట్ బయాలజీ టాపిక్ అనమాట. మీరు దీనికి సంబంధించి స్కూల్ బుక్స్ ఏమైనా ఉంటే 8th, 9th క్లాస్ ఆ 10th క్లాస్ సంబంధించిన పుస్తకాలు రెఫర్ చేసిన, అరల్స్ తెలుగు అకాడమీ పుస్తకం రెఫర్ చేసిన, అరల్స్ మీకు దొరికిన
కొంచెం కంటెంట్ మీకు చూసుకోండి ఏంటి, ఎందుకంటే ఇంత క్లియర్గా ఇచ్చారంటే ఏ టాపిక్ చదవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. ఆ టాపిక్ సంబంధించి మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీ అయిపోతామా. న్యూట్రిషన్ టాపిక్ అనమాట, బయాలజీ పరంగా. ఓకే, నెక్స్ట్ పునరుత్పత్తి, పెరుగుదల. ఓకే, రీప్రొడక్షన్, వారసత్వం మరియు పరిణామం. పునరుత్పత్తి రకాలు, సో దాంట్లో అలైంగిక, లైంగిక పునరుత్పత్తి, మానవ పునరుత్పత్తి వ్యవస్థ ఇచ్చారనమాట. నెక్స్ట్ వారసత్వం మరియు పరిమాణంలో మనకి ఈ క్రోమోజోములు, డిఎన్ఏ సంబంధించిన అంశాలు, జన్యువులు. సో ఇది కూడా మనకి జనరల్ సైన్స్లో భాగంగా మీరు స్కూల్ బుక్స్ రెఫర్ చేసిన, ఎన్సీఆర్టీ పుస్తకం రెఫర్ చేసినా సరే ఈజీగా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు గమనించండి, కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళడమే, మొత్తం చదవాల్సిన అవసరం లేదనే విషయం గమనించండి. ఓకే, నెక్స్ట్ అమ్మ. సో న్యాచురల్ రీసోర్సెస్, సహజ వనరులు. ఓకే, ఇందులో లోహాలు, ఓకే అంటే మెటల్స్, నాన్ మెటల్స్ అమ్మ. ఇది మీరు పర్టికులర్గా టాపిక్ చూసుకుంటే కర్బన సమ్మేళనం కూడా ఉంది. ఈ పర్టికులర్ టాపిక్ చూసుకుంటే మీరు కెమిస్ట్రీ పుస్తకం ఓపెన్ చేస్తే దాంట్లో క్లియర్గా ఉంటుంది మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. మెటల్ మనకు లభించే మెటల్స్ ఖనిజాలు ఏంటి, నాన్ మెటల్ ఖనిజాలు ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. సో మెటల్ పరంగా చూసినట్లయితే ఏంటంటే అమ్మ అంటే మెటల్లో మనకి ముఖ్యంగా ఇనుము, అల్యూమినియము. ఓకే, సో లోహాన్ని, ఆ అల్యూమినియం లోహాన్ని శుద్ధి చేయడము. సో మరి లోహాల కార్యాచరణ సిరీస్ దాని లక్షణాలు ఏంటి, తుప్పు పడితే తుప్పు మీద ఎలా పడుతుంది, వాటిలో భాగాలు ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, ఉక్కు ఉపయోగాలు ఏంటి, స్టెయిన్లెస్ స్టీలు, ఇత్తడి, మాగ్నెలియం, బంగారం. సో వీటి గురించి డిస్కస్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ మనకి సో మెటల్స్ అనమాట. మరి నాన్ మెటల్ విషయానికి వస్తే హైడ్రోజన్, ఓకే, అమోనియా, రైట్. సో అదేవిధంగా చూసుకుంటే సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, సో ఇట్లాంటి వీటి గురించి అయితే మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది, వీటి గురించి మనం చదవాల్సిన అవసరం ఉందన్నమాట. మీకు ఇది ఇక్కడ స్కూల్ బుక్స్ చదివినా, ఎన్సీఆర్టీ బుక్స్ చదివినా సరే ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి. చూడండి పర్టికులర్గా టాపిక్ ఏంటి, మెటల్స్, నాన్ మెటల్స్, వీటిపై కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీ అయిపోతుంది. దాంతోపాటు చూసుకుంటే కర్బన సమ్మేళనాలు. ఓకే, సో దీంట్లో ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆల్కహాల్ తయారీ, వాటి లక్షణాలు, వాటి ఉపయోగాలు, తయారీ పద్ధతులు. ఓకే, ఫార్మాల్డిహైడ్, ఎసిటోన్ మరియు ఎసిటిక్ యాసిడ్, వాటికి సంబంధించిన లక్షణాలు, ఉపయోగాలు, కొన్ని సాధారణ సింథటిక్ పాలిమర్స్ ఏంటి, సబ్బులు, డిటర్జెంట్లు ఎలా తయారు చేస్తారు, వాటిలో ఎట్లాంటివి సో ఇన్బిల్ట్ అయి ఉంటాయి, ఎట్లాంటి మూలకాలను మనం కలుపుతామని చెప్పేసి కూడా విషయాలు సేమ్ దీనికి ఉన్న స్కూల్ బుక్స్ కానీ ఎన్సీఆర్టీ బుక్స్ రెఫర్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. సెకండ్ ఆప్షన్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంట్ సంబంధించిన అంశాలు అమ్మ. ఆల్రెడీ మీరు పేపర్ 1లో పార్ట్ ఏలో ఎన్విరాన్మెంటల్ టాపిక్లోనే ఉంటుందమ్మా పర్యావరణ సమస్యలు. ఓకే, పర్యావరణ సమస్యలు అక్కడ చదువుకుంటే ఇది బిట్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో పర్యావరణ సమస్యలు అంటే ఇక్కడ దీంట్లో ఏంటమ్మా అంటే కాలుష్య గురించి అంటే ఓకే, భూమి కాలుష్యం, నీరు కాలుష్యం, గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం, వ్యర్థ పదార్థాల చేరడం అంటే మనకేంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి అంశాలు అనమాట. ఓకే, సో ఈ టాపిక్ మీరు చూసుకుంటూ అలా తీసుకొస్తే మనకి ఈ టాపిక్ అనేది మనకి గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో ఈ టాపిక్ ఉందన్నమాట. సో ఈజీగా మీరు అక్కడ చదివి ఉంటే ఇక్కడ ఈజీ అవుతుంది. అరాజ్ ఎన్విరాన్మెంట్ టాపిక్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మీకు అరౌండ్ అది 5th టాపిక్ 6th టాపిక్ మొత్తం 10 టాపిక్స్ ఉంటాయి. 10లో 5 or 6 టాపిక్లు ఉంటుందండి. ఓకే, ఈ టాపిక్. ఓకే, సో నెక్స్ట్ బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఏంటి, పర్యావరణ వ్యవస్థ యొక్క జీవ మరియు నాన్ బయోటిక్ భాగాల మధ్య పరస్పర చర్య గురించి, పర్యావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నాలు, వాటి చర్యలు. సో దీంట్లో ఏంటంటే మనకి ఎస్డిజి గోల్స్ కూడా వస్తుందన్నమాట. ఎస్డిజి గోల్స్ కూడా చదువుకోవాలన్నమాట. దీంతోపాటు COP 26 గురించి, 27 గురించి, 28 గురించి చదువుకోవాలి. వర్షపు నీటి సంరక్షణ గురించి కూడా చదువుకోవాలి. మనం పరిరక్షించుకోవాలి. గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్,
నెక్స్ట్ అడవుల సంరక్షణ, భూమి నిర్వహణ మరియు పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన సంబంధించి ఎట్లాంటి అంశాలు ఉంటాయి, గ్రీన్ హౌస్ ఎఫెక్టు, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పురస్కీర్ణత, యాసిడ్ వర్షము. ఓకే రైట్, యాసిడ్ రైన్స్. సో ఇవన్నీ కూడా మీకు ఎన్విరాన్మెంట్ సంబంధించి తెలుగు అకాడమీలో పర్యావరణ అధ్యయనం బుక్లో ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి సో మీరు అక్కడ ఎన్విరాన్మెంట్ బుక్ తీసుకున్నా ఇది మీకు టాపిక్ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి వృక్షజాతి శాస్త్రము. ఓకే, వృక్షజాతి శాస్త్రము. ఓకే, బాటనీ, ఔషధ మొక్కల పద నిర్మాణ అధ్యయనము, వాటి ఉపయోగము, జీవితకాల ఆధారంగా వర్గీకరణ. ఇక్కడ వాడే ఇచ్చారని కొన్ని సీజనల్ ప్లాంట్స్ గురించి ఇచ్చారనమాట. ఆ ప్లాంట్స్ ఏంటి? ఓకే, సో ఇక్కడ ఉన్నవన్నీ ప్లాంట్స్ వస్తాయి, ఇవి ప్లాంట్స్ వస్తాయి అనమాట. ఓకేనా? సో అదేవిధంగా పెర్నియల్ ప్లాంట్స్. సో వీటికి సంబంధించి ప్రతి దాని గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటూ ఏంటి వాటి యొక్క శాస్త్రీయ నామం ఏంటి, సో మొక్కలేంటి, ఓకే ఆ ప్లాంట్స్ ఏంటి, ఆ ప్లాంట్స్ సంబంధించి శాస్త్రీయ నామం ఏంటి, దానికి సంబంధించి ఉపయోగాలు ఏంటి, సో వాటి యొక్క జీవితకాలం ఏంటి, సో ఇట్లాంటి అంశాలు కూడా పర్టికులర్గా ఏవైతే ఇచ్చాడో ఓకే సో 1, 2, 3, 4 సెషన్లు ఇచ్చారు కాబట్టి ఈ 4 సెషన్లో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు మంచి మార్క్స్తో వస్తాయి. ఓకే, సో దీనికి కూడా మీకు తెలుగు అకాడమీ పుస్తకం కానీ స్కూల్స్ బుక్స్ కానీ ఎన్సీఆర్టీ పుస్తకాలు డైరెక్ట్ కనిపిస్తాయి అమ్మా ఇవి. నెక్స్ట్ చూడండి, ఇది చూసినట్లయితే మీకు ఆల్రెడీ ఒక్కసారి వెంటనే అవగాహన వచ్చేస్తుందమ్మా. సౌర వ్యవస్థ, అంతరిక్షము, సౌర వ్యవస్థలో గ్రహాలు, గ్రహ చక్రాలు, తోకచుక్కలు, ఉల్కలు, భూమి పరిమాణం మరియు నిర్మాణం, నక్షత్రాలు, నక్షత్ర రాశులు, పాలపొంత, గెలాక్సీ, విశ్వం యొక్క నిర్మాణము, దాని సిద్ధాంతాలు ఇంక్లూడింగ్ భూమిలో చంద్రుడు కూడా నేర్చుకుంటాం. ఓకే, అంటే మనం చూసాం వరల్డ్ జోగ్రఫీలో ఫస్ట్ టాపిక్ అండి. ఓకే, వరల్డ్ జోగ్రఫీ ఫస్ట్ టాపిక్ ఇదే. మనం ఒక్కసారి ఇంకొంచెం ముందుకెళ్తే ఫిజిక్స్లో కూడా ఈ టాపిక్ ఉంటుందన్నమాట, గ్రహాల గురించి. సో అక్కడే నేర్చుకోవచ్చు. వరల్డ్ జోగ్రఫీ నేర్చుకుంటే కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దీని నుంచి మనకి 4 to 5 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్, సో ఈజీ టాపిక్. ఓకే, మీకు వరల్డ్ జోగ్రఫీ పరంగా బుక్ చూసుకుంటే వాళ్ళు చదువున్నారు కాబట్టి ఈజీ అవుతుంది మీకు. నెక్స్ట్ అంటే అంతరిక్ష పరిశోధనల సంక్షిప్త చరిత్ర. దీంట్లో ఏంటమ్మా అంటే మన యొక్క స్పేస్ ఇస్రో గురించి. ఓకే, సో అంతరిక్ష నౌకల గురించి ప్రాథమిక ఆలోచనలు ఏంటి అంటే ఏ విధంగా స్టార్ట్ అయ్యాయి, దాంట్లో కృత్రిమ ఉపగ్రహాలు, వాటి యొక్క కక్షలు ఏంటి, కమ్యూనికేషన్లో కృత్రిమ ఉపగ్రహాల యొక్క ఉపయోగాలు ఏంటి, అదేవిధంగా చూసుకుంటే వాతావరణ సూచన, రిమోట్ సెన్సింగ్, అంతరిక్ష అన్వేషణ. ఇక్కడ మీరేంటమ్మా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం సో గ్రహాలు, గ్రహ కక్షలు ఇక్కడ చదువుకుంటాం ఆల్రెడీ. సో దాని కనుక అంతరిక్ష పరిశోధన కోసం సో ఇస్రో సంబంధించిన అంశాలు నేర్చుకుంటూ, ఇస్రో అనుబంధ సంస్థలు కూడా నేర్చుకుంటూ, అంటే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకుంటారు కదండి. ఎక్కడ నేర్చుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ టాపిక్ నేర్చుకుంటారు కదా, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసుకుంటే మీకు ఇవన్నీ అక్కడే ఉంటుంది యాక్చువల్గా. సో ఆ టాపిక్ కంటిన్యూషన్ అనమాట. మీకు కంప్లీట్గా చూసినట్లయితే ఈ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఎంతవరకు ఎన్ని ఉపగ్రహాలు అనేవి పంపించడం జరిగింది. ఓకే, సో మనకి ప్రజెంటు మన ఈ ఉపగ్రహాలు పంపించిన రాకెట్స్ అనేవి ఎస్ఎల్విని స్టార్ట్ చేసి ముందు సౌండింగ్ రాకెట్ స్టార్ట్ చేసి తర్వాత ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. సో వీటి ద్వారా మనం ఉపగ్రహాలను పంపిస్తున్నాం. ఈ ఉపగ్రహాలు పంపించే విషయంలో కొన్ని కమ్యూనికేషన్ కోసం ఓకే సో కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తుంది. దానివల్ల ఉపయోగాలు ఏంటని చెప్పేసి ఇచ్చారనమాట. ఓకే, వాతావరణ అంటే మనకి ఈ వాతావరణ అలర్ట్స్ కోసం సంబంధించి ఉపగ్రహాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, రిమోట్ సెన్సింగ్, అంతరిక్ష అన్వేషణ. ఓకే, ఇది టాపిక్ అండి. సో దీని నుంచి మనకి అరౌండ్ 9 టాపిక్స్ ఇచ్చారు కాబట్టి ఈ 9 టాపిక్స్ నుంచి అరౌండ్ 35 to 40 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఏంటమ్మా అంటే అర్థమెటిక్, మ్యాథమెటిక్స్లో అర్థమెటిక్, నెంబర్ సిస్టము, రాసిన రియల్ నెంబర్సు, ఫండమెంటల్ ఆపరేషన్, ఎడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, స్క్వేరు, రూటు, డెసిమల్ ఫ్రాక్షన్స్. ఇవన్నీ 10th స్టాండర్డ్ అండి. మరీ అంత కష్టంగా ఉండవు. మీకు కొంచెం బేసిక్స్ వచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, వేరియేషన్స్. ఓకే, నెక్స్ట్ ఎలిమెంటరీ నెంబర్ థియరీ. ఇక్కడ డివిజన్ అల్గారిథము, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఓకే, సో టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ 2, 3, 4, 5, 9, 11. సో వీటి గురించి అనమాట. అంటే కంప్లీట్గా మీరు చూసినట్లయితే అర్థమెటిక్లో భాగంగా మీకు మార్కెట్లో దొరికే తెలుగు అకాడమీ బుక్ కావచ్చు, పుప్పల శివాజీ బుక్ కావచ్చు, ఆర్ఎల్స్ మీరు ఏమంటారు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కావచ్చు, ఏ బుక్ రెఫర్ చేసినా సరే బేసిక్స్ ఉంటాయి కాబట్టి పెద్ద కష్టం లేకుండా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అవేం తక్కువ అంచనా వేయద్దు, కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, తర్వాత మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టరైజేషన్ థియరము, హెచ్సిఎఫ్, ఎల్సిఎం. ఓకే, తర్వాత అల్గారిథము. సో ఇట్లావన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిందమ్మా, ఇది ఒక టాపిక్ అండి. నెక్స్ట్ అమ్మ ఆల్జీబ్రా చూసినట్లయితే దీంట్లో మళ్ళీ చూసినట్లయితే హెచ్సిఎఫ్, ఎల్సిఎం గురించి గసాగ్ అంటాం అవమ్మ. తర్వాత థియరీ ఆఫ్ పాలినామిల్స్, సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, రిలేషన్ బిట్వీన్ ద రూట్స్, కోఎఫిషియంట్. ఓకే, సో వీటి గురించి ఇచ్చారనమాట. నెక్స్ట్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లీడింగ్ టు 2 simultaneous linear equations ఆర్ ఇన్ equations in 2 variable or quadratic equations in 1 variable and their solution ఇచ్చారన్నమాట. సెట్ లాంగ్ వేస్, సెట్ నోటేషన్ ఇచ్చారమ్మా. సో ఇవి కూడా మనకి ఆల్జీబ్రాలో భాగంగా సబ్ టాపిక్స్ కింద వస్తాయి. ట్రిగ్నోమెట్రీ ఈజీగా ఇచ్చారు మనం చూసినట్లయితే. సైన్ ఎక్స్, కాస్, క్వశ్చన్ ఎక్స్, టాన్ ఎక్స్, 0 degrees, 90 degrees. ఓకే, సో ఇవన్నీ డిగ్రీస్ అమ్మా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 degrees, వై ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 degrees, 30 degrees, 40 degrees, 60 degrees, 90 degrees. సింపుల్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ట్రిగ్నోమెట్రీ సంబంధించి కూడా ఇచ్చారనమాట. కొంచెం ఈజీనే, పెద్ద కష్టమేం కాదు, నేర్చుకోండి. నెక్స్ట్ జామెట్రీ ఇచ్చారమ్మా. జామెట్రీ లైన్స్, యాంగిల్స్, ప్లేన్ ఫిగర్స్ ఇచ్చారు. దాంట్లో సబ్ టాపిక్స్ అనేవి ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా వస్తాయి. ఇవి సిలబస్ ఇచ్చారు. నెక్స్ట్ మెన్సురేషన్ కూడా ఇచ్చారమ్మా. మెన్సురేషన్ స్క్వేర్స్, రెక్టాంగిల్స్, పారలగ్రామ్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఫిగర్స్ విచ్ కెన్ బి స్ప్లిట్ అప్ ఇంటూ ఫిగర్స్. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్స్, lateral surface, volume of right circle, cones and cylinders, surface area, volume of spheres. ఓకే, సో మెన్సురేషన్లో మనం చూసినట్లయితే ఈ సిలిండర్స్, స్పియర్స్, ఓకే, సో క్యూబాయిడ్స్, వీటికి సంబంధించి కూడా మనం ప్రాబ్లమ్స్ పైన ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా స్టాటిస్టిక్స్ అండి. ఓకే, ఇందులో ఏంటని చూసుకుంటే కలెక్షన్ అండ్ టేబులేషన్ స్టాటిక్ డేటా, అంటే ఇంచుమించుగా ఇది డేటా ఇంటర్ప్రిటేషన్లా ఉంటుందన్నమాట. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్స్, హిస్టోగాన్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఒక 5 మార్క్స్ వస్తాయి ఇవి. ఓకే, సో ఇది అమ్మ టోటల్గా. ఓకే, కంప్లీట్గా సిలబస్ ఇది అనమాట. అంటే మీరు అర్థమెటిక్స్ సంబంధించిన పుస్తకం మీ చేతిలో ఉండి, జనరల్ సైన్స్ సంబంధించిన పుస్తకం మీ చేతిలో ఉంటే ఈజీగా దీని నుంచి అవుట్ ఆఫ్ 75 మార్క్స్కి 60 to 70 మార్క్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే పేపర్ అనేది గతంలో ఉండదు, ఈజీగా అయితే ఉండదు. మీరు చేయాల్సింది ఏంటమ్మా అంటే ఈరోజు డే 1, ఈరోజు సిలబస్ చూశారు, సిలబస్ అంతా మైండ్లో పెట్టుకోండి. కళ్ళు మూసి తెలిసినా సరే సిలబస్ మైండ్లో రావాలి. అట్లా మైండ్లో పెట్టుకొని సిలబస్ పైన కాన్సన్ట్రేషన్ పెడుతూ సిలబస్ ప్రకారం చదివే ప్రయత్నం చేయండి. ప్రామాణిక పుస్తకాలను మాత్రం చదవండి, కాకపోతే ఇబ్బంది పడతారు. అయితే మీకు ఈ కోర్స్ అనేది ఫిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్స్ అనేది 2000 రూపీస్ కోర్సు. ఈ వీడియో చూసిన తర్వాత అంటే 3 days మీకు ఈ కోర్స్ అనేది 1000 రూపీస్కి అందుబాటులో ఉంటుందండి. 1000 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ తెలియకపోతే ఈ నెంబర్కి నాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే నేను కోర్సులో యాడ్ చేస్తాను. నా నెంబర్ 9704 670
893 ఈ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే చేసినట్లయితే మీకు ఈ కోర్సులో యాడ్ చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, టైం అయితే వేస్ట్ చేయొద్దు. మీ యొక్క టార్గెట్ అనేది ప్రభుత్వ ఉద్యోగం అయితే దానికి ప్రతి నిమిషం కూడా కష్టపడి ఉండాలి. గ్రూప్ 2లో భంగపడ్డాం, అది రిపీట్ కాకుండా ముందుకెళ్ళాలంటే టైం అనేది చాలా వాల్యుబుల్. సో టైంని మనం పర్ఫెక్ట్గా మనం మేనేజ్ చేసుకుంటూ స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవుతూ ముందుకెళ్ళండి. అయితే మనం అందించే ప్రతి సబ్జెక్ట్లో కూడాను తెలుగు అకాడమీ, ఎన్సీఆర్టీ, గవర్నమెంట్ వెబ్సైట్స్నే ఫాలో అవుతాము. ఓన్లీ అప్డేట్స్ కోసం తెలుగు అకాడమీ లేకపోతే కొన్ని ప్రైవేట్ పబ్లికేషన్ ఫాలో అవుతాము. ఓకే, దట్స్ ఇట్. ఓకేనా? సో 100% మేమిచ్చే కోర్స్ అనేది మిమ్మల్ని ఉద్యోగం తెచ్చిపెడుతుంది. బిట్స్ కూడాను అంతే స్టాండర్డ్లు ఉంటాయనే విషయం గమనించండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్ కాల్ చేయండి. నా నంబర్ 9704670893. థ్యాంక్ యూ.